ఈ కోటీశ్వరుడికి బన్ను తినాలని అనిపిస్తుంది. కాని ఇప్పుడు ఇతని దగ్గర డబ్బులు ఉండవు. అప్పుడు బన్ను షాపు యజమాని ఈ పెద్దాయను బిచ్చగాడు అనుకుని వెళ్ళిపోమని పక్కకు తోసేస్తాడు. ఇంతలో ఈ పెద్దాయన పడిపోతూ ఉండగా ఇతడి వెనకాలే ఒక అమ్మాయి వచ్చి ఇతడిని పడిపోకుండా ఆపుతుంది. అప్పుడు ఈ అమ్మాయి షాపు యజమానిని తిడుతుంది. అలాగే తన సొంత డబ్బుతో ఈ కోటీశ్వరుడికి బన్ను కొనిస్తుంది. అప్పుడు ఈ అమ్మాయి చాలా మంచిదని ఈ కోటేశ్వరుడికి అనిపిస్తుంది. నిన్ను నా మనవడికి పరిచయం చేస్తానని చెప్తాడు. కాని ఈ అమ్మాయి నేను డెలివరీ చేసే పనిలో ఉన్నాను అని చెప్పి తన ఫోన్ నెంబరు పేపర్ పై రాసి ఈ పెద్దాయనకు ఇస్తుంది. ఆ తర్వాత అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇంతలో అక్కడికి పెద్దాయన మనవడు కొన్ని లక్సరీ కార్లు వేసుకుని తన తాతను తీసుకు వెళ్లడానికి వస్తాడు. ఈ పెద్దాయన వెంటనే తన మనవడికి ఆ డెలివరీ అమ్మాయితో పెళ్లి సెట్ చేయడానికి లాక్కెళతాడు. ఆ అమ్మాయిని రప్పించడానికి ఈ పెద్దాయన ఆమెకు ఫోన్ చేసి నాకు అనారోగ్యంగా ఉందని చెప్తాడు. అప్పుడు మనవడు బన్ను కూడా కొనలేని నీకోసం ఆ అమ్మాయి పని మానుకుని ఎలా వస్తుందని చెప్తాడు. అయితే మరుక్షణమే ఈ అమ్మాయి కంగారుగా పరిగెట్టుకుంటూ అక్కడికి వస్తుంది. అప్పుడు పెద్దాయన ఈ అమ్మాయిని చూడగానే హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడు ఈ కుర్రాడు ఈ పెళ్లి ఆపడానికి ఆ అమ్మాయి పేద కుటుంబానికి చెందినది, ఆమెని ఎలా పెళ్లి చేసుకుంటా అని అంటాడు. కాని ఈ అమ్మాయి ఆ కుర్రాడు మాటలు పట్టించుకోకుండా ఈ పెద్దాయన చెప్పినట్లు పెళ్లికి రెడీ అని అంటుంది. అలాగే ఈ పెద్దాయన 10 కోట్లు ఈ అమ్మాయి అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసి ఈమెకి పెళ్లి బహుమతిగా ఇస్తాడు. దీనితో డెలివరీ అమ్మాయి కాస్త 10 కోట్ల ఆస్తి పరురాలు అవుతుంది. మిగతా స్టోరీ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.